హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయబోతున్నాను. అది కూడా ఫస్ట్ టైం అండి. నాకైతే ఫిష్ తాకడం కూడా ఫస్ట్ టైం. ఇవి కళ్ళు చూస్తుంటేనే నాకైతే భయం వేస్తుంది. ఏమంటే మా హస్బెండ్ చేప ఫ్రై చేస్తే చాలా బాగా తింటాడు. ఎప్పుడు వాళ్ళ మదరే చేసి పెడుతుంది. బాగా ఈజీగా ఉంటుంది, ఏం లేదు చేసి చూడు అని పట్టింటే ఇంకా నేనైతే దీన్ని వాష్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాను. చూడండి, ఫస్ట్ నేను పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లో మీరు కూడా ఇలా ఫిష్ ఫ్రై చేస్తుంటే నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఈ వీడియోలో చాలా ఫన్నీ విషయాలు మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఫిష్ ఫ్రై నేను చేయడమే ఫస్ట్ టైం కాబట్టి దీంట్లో ఈరోజు ఎలా చేశాను అనేది మొత్తం మీకు నేను షేర్ చేసుకుంటాను. ఇలా చూడండి, ఇది శ్రావణ చికెన్ పౌడర్ అండి, మసాలా. ఇది మొత్తం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. 1 kg ఫిష్ అండి ఇది మొత్తం అయితే దీంట్లోకి నేను ఇలా వేసేసుకుంటున్నాను. మొత్తం పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలంట. ఇదంతా నాకు రెసిపీ చెప్పింటే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే నెక్స్ట్ టైం చేస్తున్నానంటే ఒక స్పూను 2 స్పూన్లు మన ఇష్టం అండి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం టేస్ట్ ప్రకారం వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత నేనైతే ఇలా ఫ్రై చేద్దామని పెద్ద కడాయి పెట్టేశానండి. ఇక్కడే అండి మొత్తానికి జరిగింది అయితే ఇక్కడే. నాకైతే అస్సలు ఫ్రై చేయడం ఎలాగో అస్సలు తెలియదు. ఇప్పుడు నేను ఫ్రై చేద్దామని పెద్దగా ఆరాటపడి ఆ కడాయి పెట్టేశాను కదా, నాకు అస్సలు రాలేదు ఫ్రెండ్స్. అది మొత్తం అయితే నేను చేపని బజ్జిగా చేసేసాను. అతుక్కపోయింది మొత్తంగా. అదైతే అలా కాదే ఇలా అని మా హస్బెండ్ వచ్చి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఇలా ఫ్రై చేస్తూ నన్ను చూపిస్తున్నారు. చూడండి ఎలా చేశానో నేను. ఇలా ఫ్రై చేసి మొత్తం ఇలా బజ్జి అయిపోయింది చేప మొత్తం. ఆ క్లిప్ అయితే నేను పెట్టలేదు ఫ్రెండ్స్. అది చూస్తున్నారనుకుని మీరు కూడా చాలా ఏంది ఇలా చేశారు అనుకుంటారు. ఇది కడాయి చూడండి, ఇలా మొత్తం ఇలాగే కడుచుకున్నది చేప ఇక్కడ సైడ్లో పెట్టేసాను. చూడండి ప్లేట్లో ఉంది. నేను విరగొట్టిన చేప చూడండి. ఇదంతా చూడండి ఇలా అయిపోయింది. ఇదైతే మాటి మా హస్బెండ్ ఈ మొత్తం రీల్ ఇలా తిప్పడానికి కారణము చూడు ఎలా చేసిందో ఇలా చేసిందో అని ఇలా చూపిస్తున్నాను. తర్వాత తను ఇంత బాగా నీట్గా ఇలా ఫ్రై చేసి నాకు నేర్పించారన్నమాట. అందుకైతే నేను మా హస్బెండ్కి ఒక థ్యాంక్స్ చెప్తున్నాను. తన వల్ల నేను ఈరోజు ఫిష్ ఫ్రై నేర్చుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలని తను చాలా ఈజీగా చూపించారు నాకైతే. ఇంకొక క్లిప్ ఇక్కడైతే మిస్ అయిందండి. ఇదైతే నేను ఆయిల్లో ఎలా వేస్తారు అని మా హస్బెండ్ చూపించేటప్పుడు నేను వీడియో తీయలేదు. బాబు కొంచెం ఏడుస్తున్నాడు, అందుకని సారీ ఫ్రెండ్స్ ఈ క్లిప్ మిస్ అయినందుకు. ఓకేనా ఫ్రెండ్స్, మరియు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.